రష్యా రాజధాని మాస్కోలో మారణ హోమానికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనన్నారు మెక్రాన్. ఈ విషయం చెప్పడానికి తమ వద్ద సమాచారం ఉన్నట్లు పేర్కొన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్. ఇక ఈ ఘటనలో ఉక్రెయిన్పై నింద మోపేందుకు రష్యా ప్రయత్నించడం మూర్ఖపు చర్య అవుతుందన్నారు. ఈ ఉగ్రమూక గతంలో ఫ్రాన్స్లోనూ లక్ష్యంగా చేసుకుందన్నారు. ఈ కాల్పులకు తామే తెగబడినట్లు ఆఫ్ఘన్కు చెందిన ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ చెప్పినా పుతిన్ మాత్రం ఇప్పటి వరకు ఈ పేరు ప్రస్తావించలేదు. అనుమానితులు నలుగురు ఉక్రెయిన్ వైపు ముందే సిద్ధం చేసుకున్న మార్గం ద్వారా తప్పించుకోవాలని ప్రయత్నించగా తమ బలగాలు పట్టుకున్నాయని చెప్పారు. అయితే ఈ ఘటనలో తమకు ప్రమేయం లేదని ఉక్రెయిన్ ఇప్పటికే తేల్చి చెప్పింది. అమెరికా సహా ఇతర దేశాలు సైతం ఇస్లామిక్ స్టేట్ పైనే అనుమానాలు వ్యక్తం చేశాయి. ఇక కీవ్ను అమెరికా కాపాడుతుందని రష్యా ఆరోపిస్తుంది.